వైసీపీ బాటలోనే బీఆర్ఎస్ ఉంటారా ఊడతారా? ఒక పార్టీ పక్కా సమైక్యాంధ్ర పార్టీ, మరో పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. మొదటి పార్టీ వైసీపీ, రెండో పార్టీ బీఆర్ఎస్. రెండు పార్టీల విధానాలు వేరైనా ఆ రెండు పార్టీల అధినేతలది మాత్రం విడదీయరాని అనుబంధం, అలైబలై బంధం. జగన్ ఏపీకి సీఎం అయ్యాక ఆయనను ఏకంగా తన అధికారిక నివాసం ప్రగతి భవన్ కు తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ పిలిపించుకొని మరి తమ మధ్య బేసిన్లు లేవు, భేషజాలు లేవని, గోదావరి కృష్ణాతో ఏపీని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. నాడు రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి చేపల కూర తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ రెండు పార్టీల నేతలు ఒకరి బాటలో ఒకరు నడుస్తున్నారు. ఏపీలో వైసీపీ సాగుతున్న తోవలో తెలంగాణలో బీఆర్ఎస్ ఫాలో అవుతుంది అన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పెద్దగా రావడమే మానేశారు. ఆ పార్టీ అధినేత జగన్ అయితే ఆ వైపు ముఖం చూపెట్టడమే బంగారం అయిపోయింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మంకుపట్టు పట్టుకొని కూర్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 11. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10% సీట్లు వచ్చుండాలి. కానీ వైసీపీకి ఆ మేరకు సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. తమకు ప్రతిపక్ష హోదాకు తగ్గట్టు ఓట్ల శాతం ఉందని, ఆ హోదా ఇవ్వాల్సిందేనని, దానికోసమే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు నిరసన తెలుపుతున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బహిష్కరణ బాటనే అనుసరిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరైంది అంతంత మాత్రమే. ప్రతిపక్ష నేత గులాబీ బాస్ కేసీఆర్ అయితే 2 ఏళ్లలో 3 సార్లు మాత్రమే అసెంబ్లీ గడప దొక్కారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రారంభం రోజు 3 నిమిషాలు మాత్రమే ఆయన ఉండి సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు అసెంబ్లీ రోజు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం వెళ్లిపోయారు. తమ గొంతును అధికార పార్టీ నొక్కుతుందని, అందుకే బహిష్కరిస్తున్నట్లు వారు సమర్థించుకుంటున్నారు. కానీ ప్రజల సమస్యలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేతలు అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఒకే తీరుగా బహిష్కరణాస్త్రాలు, డుమ్మాల వ్యూహాలు సంధించడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ బాటలోనే బీఆర్ఎస్ నడుస్తున్నదని, వాళ్ళది బేసిన్లు భేషజాలు లేని బంధమని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.